దేవుని పిల్లలైన మీకందరికీ కృపయు సమాధానములు మెండుగా కలుగునుగాక. ఈ ఉదయం కొరకు ప్రభువిచ్చిన తన జీవపు వాక్కు 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సనుగు కనుకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకుని దాని ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ధనము దాతృత్వము పంచుకోవలసిన బాధ్యత. పౌలు గారు యోదయ ప్రాంతము ఆయా ప్రాంతాలు సంచారం చేసి ప్రభు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు యోదయలో ఉన్నటువంటి విశ్వాసులు ఇబ్బందులలో అవస్థలో ఉన్నట్టుగా ఆయన గుర్తించారు. ఇదే సమయంలో క్రైస్తవ దాతృత్వం తాలూకా కొన్ని సూత్రాలను కూడా రాసిపెట్టే అవకాశం పౌలు గారికి కలిగింది. దేవుడు మనకిచ్చిన దానిని ఇతరులతో పంచుకుంటే బాధ్యత ఒకే ఆత్మీయ కుటుంబమైన క్రైస్తవ లోకానికి అంతటికీ విస్తరిస్తుంది. ఇది దేవుని యొక్క చిత్తం.